అవర్ ఛానల్ ఇట్స్ విజయ. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నానండి. ఎందుకంటే ఒక 13-14 ఇయర్స్ తర్వాత నేను మా ఫ్రెండ్స్ అందరినీ కలిసిన మా స్కూల్కి వెళ్ళిన అండి. చాలా అంటే చాలా హ్యాపీ. ఇది మా స్కూల్ అండి, కురవిలో, మహబూబాద్ జిల్లా కురవిలో అండి, జెడ్పిఎస్ఎస్ హై స్కూల్. చాలా హ్యాపీ అండి. మా ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళాము. సో ఒక చిన్న వీడియో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఒక హ్యాపీ వీడియో, హ్యాపీ మూమెంట్ అన్నట్టు. వీలైనంత వరకు దగ్గర ఉన్న ఫ్రెండ్స్ అందరం వెళ్ళినామండి. కొంచెం లాంగ్ ఉన్న వాళ్ళు ట్రావెలింగ్ కొంచెం ఈ కరోనా టైంలో ఇబ్బంది కాబట్టి రాలేదండి. చాలా హ్యాపీ అండి. ఫ్రెండ్స్ అందరం కలిసినాం, హ్యాపీగా ఎంజాయ్ చేసాం. అసలు చాలా కబుర్లు, అసలు టైం సరిపోలేదు మాకు. ఒకటేసారి ఎగ్జైట్ అయినాము. ఇంకా చెప్పాలంటే అసలు చాలామందిని ఒకరినొకరు గుర్తుపట్టలేకపోయినాం. నేను అబ్బాయిల్ని అందరు మారిపోయారు, వాళ్ళు మమ్మల్ని కూడా గుర్తుపట్టలేదంట. సో పెళ్ళిళ్ళు పిల్లలు అయితే అలా కదా. ఈ ఫ్రెండ్ మ్యారేజ్కి రిసెప్షన్కి వెళ్ళామండి. రాజేష్ మా ఫ్రెండ్. అండ్ ఈ ఫార్మాలిటీ అయితే ఎంత ఇబ్బంది కదండి, ఒకరికొకరు స్వీట్ తిప్పించుకుంటూ ఫోటో. విన్నారు కదండి, పెళ్ళి గురించి 2 ముక్కల్లో ఏం చెప్తారండి. సో వాళ్ళు కూడా చెప్పిర్లేండి, 2 ముక్కల్లో కాదు కానీ చాలా చెప్పారు. అదంతా ఆ వీడియో నేను పెట్టలేను, అది చాలా ఉంటుంది కాబట్టి ఊరికే కొంచెం సరదాగా ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి పెట్టినా. ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెప్పడం, మా ఫ్రెండ్స్ ఎంజాయ్ చేయడం, చాలా హ్యాపీ మూమెంట్ అండి అదైతే. ఇక్కడ పిల్లలు చాలా బాగా డాన్స్ చేసిరండి. అక్కడ పిల్లలు నాకు చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళు డాన్స్ చూసి. పిల్లలు చాలా స్మార్ట్ అయ్యారండి, అసలు చాలా తెలివికల్లో అయ్యారు. చూడండి ఎంత బాగా వేసారో పిల్లలు. అందుకే ఒక చిన్న క్లిప్ తీసిన వాళ్ళ డాన్స్ మీకు కూడా చూపించాలని. నా ఫ్రెండ్ అండి మాధురి, హైపర్ ఆశు అని, తను కూడా ఒక యూట్యూబ్ ఛానల్ అన్నట్టు. సో వాడే ఆశుగాడు అల్లరి. మేమందరం మా ఫ్రెండ్ ఆటోనేనండి, చాలా కష్టపడి ఆటో కొనుక్కుండంట. సో మా ఫ్రెండ్ ఆటోలే మా స్కూల్ దగ్గరికి వెళ్తున్నాం. మా ఫ్రెండ్స్ వాళ్ళ 10th లైఫ్ అయిపోయాక వాళ్ళ లైఫ్లో ఏమేమి ఫేస్ చేసిరన్న ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పారండి. చాలా ఎమోషనల్ అయ్యాం. ఇదే మా స్కూల్ అండి, చాలా పాతగా అయిపోయింది. మేమున్నప్పుడు బాగుండేది. చాలా సంవత్సరాల తర్వాత చూసినాం కదా, మళ్ళీ స్కూల్ చూడలేవు కాబట్టి మొత్తం పాతగా అయిపోయిందండి స్కూలు. అసలు వెనకాల చాలా పెద్ద గ్రౌండ్ ఉంటుందండి మా స్కూల్ గ్రౌండ్. అడవుల్లో అసలు నేను స్కూల్ గ్రౌండ్ తీయడమే మర్చిపోయినా. ఇక్కడ ఏంటంటే మా ఫ్రెండ్ మా తెలుగు సార్లా చేస్తున్నాడు. మా తెలుగు సార్ మాతో అలాగే చేసేది. అసలు మేము టోటల్ స్ట్రెంత్ ఏంటంటే అమ్మాయిలు 70 ఉండేది, అబ్బాయిలు 60 అంతా ఉండేది. మా సార్లా చేయడం, మా ఫ్రెండ్స్ బాగా ఎంజాయ్ చేయడం. కొంచెం నెక్స్ట్ వాయిస్ డిస్టర్బెన్స్ ఉన్న వినడానికి ట్రై చేయండి, చాలా ఫన్నీగా ఉంటుంది. ఇంతకుముందు చెప్పా కదండి, 10th అయిపోయాక ఒక్కొక్కరు వాళ్ళ గురించి చెప్పడం. నేను చెప్పేది ఒకటే పెట్టానండి, చాలామంది చెప్పారు కదా, మళ్ళీ అందరిది అంటే వీడియో లెంత్ ఇద్దాను, అదొక్కదాన్ని పెట్టా. ఒకరు పెడితే ఒకరు బాధపడొద్దుగా ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే అసలు ఎంత అల్లరి చేసిరండి. వీళ్ళకంటే నర్సరీ పిల్లలు మెయింటైన్ చేయడం చాలా ఈజీ, అంత అల్లరి చేసిరు. ఇది మా 10th క్లాస్ ఫోటో అండి. చూడండి ఎంతమంది ఉన్నామో, అది నేనే. ఇప్పుడు దిగినాం, ఇప్పుడు కొంచెం దగ్గర వాళ్ళమే వచ్చినామని చెప్పినాం కదా. మా స్కూల్ అండి, ఎట్లా అంటే చాలా మెమరీస్ ఉన్నాయండి స్కూల్లో, చాలా హ్యాపీ. అండ్ మా ఫ్రెండ్ రాజేష్ రిసెప్షన్ కూడా మేము చాలా ఎంజాయ్ చేసినాం, ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత చాలామంది కలిసినాం కాబట్టి. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. అండ్ మీకు కూడా మీ స్కూల్, మీ ఫ్రెండ్స్ గుర్తొచ్చిరు అనుకుంటున్నా. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కొత్తవారైతే ఒక సబ్స్క్రైబ్ చేయండి. ఇంటికి వెళ్తుంటేనైతే ఎన్ని జ్ఞాపకాలతో వెళ్ళానండి. థ్యాంక్ యూ సో మచ్.